మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ ముచ్చట ఎట్ట చెప్పాలి ఏం కాదా నాకైతే ఎక్కడ సంబంధం అయితే లేదు. పాడైపోను ఈ కాలం గద్దలైతే మరి ఏమెక్కర భూమి మీదకి వచ్చిరో మరి ఏమెక్కర చస్తురో ఎందుకు చస్తురో ఏం అర్థం కాకుంటుంది. పానం అయితే గడ్డి పరకతో సమానం అనుకుంటారు. ఇట్ట పోయి అట్ట మళ్తాం అనుకుంటారు ఏమో పాడైపోను. అసలు ఎందుకు చస్తురు ఏమెక్కర చస్తురు కనీసం వాళ్ళకన్నా అర్థం ఉండాలి. చస్తున్నాం మరి ఈ కారణంతో సావడం కరెక్టేనా అనే కనీసం ఆలోచన అన్న ఉండాలి. ఇంకా ఏం లేవు. ఎందుకు చెప్తున్నాయి ముచ్చటన్నాడా పెంచుకునే పిల్లి చచ్చిపోయిందంటులా ఇష్టంగా పెంచుకుంటుందంట. పిల్లి పెంచుకున్న పిల్లి చచ్చిపోయిందని మనస్తాపం చెంది కూడుగా బట్టి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మళ్ళీ విద్యార్థిని అంటే ఈమె 3, 4, 5 చదువుతలేదు, 20 ఏళ్ళు ఉంటుంది, డిగ్రీ చేస్తుందంట. డిగ్రీ చేసే అమ్మాయి పెంచుకునే పిల్లి చచ్చిపోయిందని తల్లి పిలిపోయినాక నాకేం పని భూమి మీద పాడుగాను. నా ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించిన పిల్లి, అంత మంచిగా చూసుకున్న పిల్లిని అయ్యొద్దు, అమ్మొద్దు, అన్నొద్దు, తమ్ముడొద్దు, ఈ భూమి మీద నాకు తోడు పని లేదు. ఇక పిల్లి పోయింది, నేను కూడా పోతాని ఇసం దాగి తెచ్చిందట. ఏమి ఇసం తాగింది? ఇంట్లో ఎలకలకు, దోమలకు, బొద్దింకలకు ఇట్ట మందు ఉందంట. అటు ఇటు చూసిందట. ఆ బొద్దింకల మంది తీసుకుని దంచుకుందట, మంచిగా బుక్కిందట. బుక్కి సపరేట్గా బెడ్ మీద అనుకుంది. ఇంటి వాళ్ళు చూసి ఏమో సొల్లు పెడుతుందని చూస్తారు కల్లా ఆసన కొడుతుందట. కొన్ని పాడైపోయిన ఏమో తాగినట్టే ఉంది, తాగినట్టు ఉంది. ఆల్రెడీ నేను 2 రోజులు చెప్తూనే ఉన్నారట, బిడ్డ చచ్చిపోయింది పిల్లి, ఏదో ఇప్పుడు దాని పానం ఏమంటారు హౌస్ గురించి వచ్చింది, నువ్వేం బాధపడకు బిడ్డ, కాకపోతే ఇంకో పిల్లిని చదువుకుందాం కానీ ఏం బాధపడక. కానీ తల్లి, తండ్రి, అన్న, చెల్లి అందరూ చెప్పిరట. ఇంటలేదట. ఎంతసేపటికి ఒక్కడు భోజనం అయితే తిట్టలేదంట. ఇక ఏమనుకుంది, ఇక ఎక్కరలేదు, ఈ పిల్లి పోయిందంటే నాకు ఈ భూమి మీద పని లేదు అనుకుంది. ఆ బొద్దింకలు ఎలకలకేసి మంది ఇంటనే ఉందంట. దంచుకొని బిక్కింది, కథమైంది. గిట్లా ఉంది. ఇక ఏమనాలి చెప్పి ఈ ఆత్మహత్యలు ఏమక్కర చేసుకుంటారు ఏం కాత. ఈ మానవ రూపం అయితే అంత ఆషామాష అనుకుంటున్నట్టు కొంతమంది. ఒక్కసారి పోతే మళ్ళీ వస్తా అదులా ఈ జీవితం. మనిషి రూపం ఒక్కసారి పోతే మళ్ళీ వస్తుందా? మంచో చెడో ఏదో రకంగా బతకాలే. సాగు వస్తేప్పుడు అందరూ వస్తారు, అందరూ ఏదో ఒక రోజు సచ్చే రోజే వస్తుంది. ఆ సచ్చినాకనైనా బతకాలిగా. పాడైపోను. ఓ బలమైన కారణం ఉంది నిజంగానే, ఓ ఆర్థిక ఇబ్బంది ఉంది, లేకపోతే ఇంట్లో అయ్యమ్మ కొట్టిరు, లేకపోతే లవ్ ఫెయిల్ అయ్యింది, లేకపోతే ఇంకా చాలా రకాల నష్టపోయినా అని అనుకుంటే సరేలే ఎట్నో పోయినలే అని అనుకుంటాం. ఓనికి ఎక్కర ఓని చక్కెర పాడు కానీ పిల్లి అంట. పిల్లిని మెచ్చుకుని పిల్లి చచ్చిపోయింది, దాని కాలం గురించి పిల్లి చచ్చింది. పిల్లి చస్తే 20 ఏళ్ళ పొల వస్తా అదులా గింత అధ్వానంగా తయారయ్యారు. మరి అయ్యమ్మ ఏం కావాలి, మరి ఇంట్లో ఏం కావాలి? పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య. ప్రాణంగా పెంచుకున్న మూగజీవి మృతితో మనస్తాపం చెంది ఆమె కూడా చచ్చిపోయిందంట. అమీర్పేటలో జరిగింది ఈ ముచ్చట. ఓ మూగజీవిపై పెంచుకున్న మమకారం ఆ యువతి ప్రాణం తీసింది. తాను ప్రాణంగా పెంచుకున్న పిల్లి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారులో అమీర్పేట పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. బంగడ్పేటలోని అంజనాద్రి నివాస్కు చెందిన హిమబిందు 20 సంవత్సరాల తర్వాత డిగ్రీ చేస్తుందట. డిగ్రీ మొదటి సంవత్సరం అవుతుంది. మూగజీవాలపై మక్కువ. 2 ఏళ్ల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటుంది. నిత్యం కళాశాలకు వెళ్ళే వరకు ఆ పిల్లి ఎమ్మటే ఉంటుందట. వెళ్ళే వరకు ఎమ్మటే ఉంటుంది, మళ్ళీ పోయి వచ్చినాక కూడా ఆమె ఎమ్మటే ఉంటుంది. పిల్లితోనే సమయం గడిపేదాన్ని. ఇంకేమైంది, దాని ఆలపాలన స్వయంగా చూసుకునేది. అయితే బుధవారం తెల్లవారుజామున ఆ పెంపుడు పిల్లి ఇంటి ముందే చనిపోయి కనిపించగా దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి హిమబిందు తల్లిదండ్రులు ఓదార్చినారు. ఏమని చచ్చిపోయింది బిడ్డ, పిల్లికి ఏం చేస్తావులే అని ఓదార్చిరంట. ఓదార్చి తినలేదంట ఈమె. అయితే ఆ పిల్లి మరణించిన బెంగతో ఇంట్లో పురుగుల మందు, ఎలుకలు, బొద్దింకలు చంపడానికి ఇంట్లో తెచ్చిపెట్టుకురంట. ఆ మందే ఈమె పాలానికి ఇప్పుడు మళ్ళీ 30 అయిందంట. ఇంకేంది, ఆ మందుని తిని బలమరణానికి పాటుపడింది. కాసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు వెంటనే డిఆర్డిఓ అంట, ఇది ఏడముంది మరి దవాఖాన, అపోలో దవాఖానకు తరలించారు. పరీక్ష అప్పటికే డాక్టర్లు చేయి పట్టి చూసిరంట. చేయి పట్టి చూడంగానే నాడి పట్టుకొని చూస్తే అయిపోయింది, ఆయుష్ లేదు ఈమెకు, చచ్చిపోయి సాన్ చెప్పాయా, మీరు చాలా లేట్ చేసిరమ్మ, ఇక ఇంటికి వేసుకపోరని చెప్పగానే అలా అన్నట కేసు పెట్టిండట. ఇక ఏం చేస్తుండో చెప్పు. ఇక గింత ఉత్తగా వస్తుండొచ్చున్న డిగ్రీ చేస్తున్నది అమ్మాయి. డిగ్రీ అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక ఇంటికి ఇస్తే రేపన్నాడు ఆడపోయి మళ్ళీ మొత్తం ఇంటి లాలను సంలాంచే అంత జ్ఞానం ఉండాలి. 20 సంవత్సరాలు ఉన్నావు, అవునా చెల్లా? పిల్లిని నాశనమైపోను. ఆ పిల్లి కాకుండా ఇంకా 10 పిల్లులు దొరుకుతాయి.
సాదుకోవాలి. మళ్ళీ ఆ పిల్లితో కూడా గట్టిన సోపతి చేయాలి. మళ్ళీ ఆ పిల్లిని కూడా చిన్న కూరని తీసుకొని సాదుకుంటే అంటే మళ్ళీ ఆ పిల్లి కూడా నువ్వు చెప్పినట్టే ఇంటది. గట్ట ఉంటుంది. కానీ పిల్లి చచ్చిందని మనిషి చేస్తుండొచ్చు నానులా.